హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విధాత్రి. ఈరోజు మన మోరల్ స్టోరీ వచ్చేసి ధనవంతుడు మరియు మత్స్యకారుడు. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త విహారయాత్రలో భాగంగా మెక్సికోలోని ఒక చిన్న తీర ప్రాంత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ సముద్రం ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఒక స్థానిక మత్స్యకారుడిని చూశాడు. ఆ మత్స్యకారుడి చిన్న పడవలో కేవలం కొద్దిపాటి చేపలు మాత్రమే ఉన్నాయి. వ్యాపారవేత్త ఆశ్చర్యంతో మత్స్యకారుడిని అడిగాడు, నీవు ఇప్పుడే ఎందుకు పని ఆపేశావు? నీవు ఇంకా ఎక్కువ చేపలు పట్టొచ్చు కదా. దానికి ఆ మత్స్యకారుడు నవ్వి, అయ్యా, నాకు మరియు నా కుటుంబానికి ఈరోజు సరిపడా చేపలు దొరికాయి, ఇంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు. వ్యాపారవేత్త గంభీరంగా ఇలా అన్నాడు, కానీ నీవు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. నీవు ఎక్కువ సమయం పనిచేసి ఎక్కువ చేపలు పడితే ఆ డబ్బుతో పెద్ద పడవ కొనవచ్చు. మత్స్యకారుడు ఆ తర్వాత అన్నాడు, పెద్ద పడవతో నీవు ఎక్కువ చేపలు పట్టవచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇంకొన్ని పడవలను కొని నీకంటూ ఒక చేపల కంపెనీని స్థాపించవచ్చు. అప్పుడు నీవు చేపలను నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్లకు అమ్మి ఈ చిన్న గ్రామం నుండి మెక్సికో నగరానికి, అక్కడి నుండి ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చు. నీవు చాలా ధనవంతుడు అవుతావు అన్నాడు వ్యాపారవేత్త ఉత్సాహంగా. మత్స్యకారుడు ఆలోచిస్తూ అడిగాడు, అంత డబ్బు సంపాదించడానికి నాకు ఎంత సమయం పడుతుంది? వ్యాపారవేత్త లెక్కలు వేసి, సుమారు 15 నుండి 20 సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్పాడు. మత్స్యకారుడు మళ్ళీ అడిగాడు, ఆ తర్వాత నేనేం చేయగలను? వ్యాపారవేత్త నవ్వి, అది అత్యంత ముఖ్యమైన భాగం. నీవు రిటైర్ అయిపోవచ్చు. అప్పుడు నీవు ఈ తీరానికి వచ్చి ప్రశాంతంగా రోజుకు కొద్దిసేపు చేపలు పట్టి నీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ విశ్రాంతి తీసుకోవచ్చు. దీనిపై మత్స్యకారుడు మౌనంగా ఉండి, అయ్యా, మీరు ఇప్పుడు నన్ను చేయమంటుంది అదే కదా. నేను అన్నీ సంపాదించి రిటైర్ అయ్యాక చేయాలనుకున్న జీవితాన్నే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ప్రశాంతంగా బదిలిచ్చాడు. నీతి ఏంటంటే, డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దాని అంతిమ లక్ష్యం ఆనందమేనా? నిజమైన సంపద అంటే డబ్బుని సంపాదించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని, సమయాన్ని మరియు స్వేచ్ఛను మనం ఎలా గడుపుతామనే దానిపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో మనకు తగినంత ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనీ సంపాదించి బాగా సెటిల్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. కాకపోతే ఉన్నది చిన్న లైఫ్ కాబట్టి కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా టైంని స్పెండ్ చేయండి. చిన్న చిన్న ఆనందాలని వదులుకోకండి. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.